అమ్మా మా బావ చూడు కర్ర పట్టుకొని అంత కర్ర ఉంది చూడు. ఆ కర్ర అన్నాడు మార్పించింది. అమ్మా చూడా చూసా నీకు తెలిసి బాగా అన్నా ఏ కర్ర మాకేళ మునకాల కర్ర మునం కర్ర. అమ్మా ఇప్పుడే మా కర్రలు ఎండిపోయి. అమ్మా కలికినమ్మా ముద్దు చిరికినన్నా ఇంకా నువ్వు ఎటువంటి దానివో వెళ్తావు ఈ సభలో బండి ఒకటి వెళ్ళిపోతుందిరా. నక్కల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది బండి. అమ్మా అమ్మ ఏంటమ్మా మీరు పంపించా అదే మాట్లాడవే సన్న నీడిపోల్లో ఉన్నదా ఎదుటికి వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం మీ బతుకులు బాగున్నాయి, మీ మొగులు మంచిగా అయిపోయింది. ఆపుతాం మా జంప్ రావాలా పోయేటాం. అమ్మా అవునా ఏడాది గాలి కొడితే కదా నువ్వు చూసుకో. ఒరిజినల్ సరుకులు ఇవి ఇది 100 సరుకు జోరు మొత్తం అందరూ పులిమి కాదు. మళ్ళా దిక్కు మళ్ళీ నీ మొఖానికి గాడ కొడితే ఆ తమ్ముడు ఈడు ఏడు చేస్తాం. ఊపుతాను ఊపుతూ చూసుకొని రా. మనకి ఏది ఊపుతాం గాలి చెప్తున్నా. ఇంతలో బంతులంతా అన్నా ఇంతంటే ఇంతలాగా ఉన్నాయి. బంతి అంటే రబ్బర్ బంతిలాగా ఉన్నాయి. మరి ఆ బంతి పవన్ అమ్మా అచ్చా సంజీవం తల్లిలాగా ఉన్నాడు పేరంటాను. ఆ సంజీవం పేరంటాను కొన్నావు. నేను మాత్రం బొబ్బులు పాటు పిచ్చిదాలా కొన్నాళ్ళ. ఒకటి ఉంటే ఒకటి లేదు, ఒకటి ఉంటే ఒకటి బాగోదు. అదమ్మ ఎంత తీసేస్తుంది పోతాము. నేను కనబడతాను ఏ కనబడి తెల్లారు జంక్షన్కి వెళ్ళిపోయి మనము. మరి అన్ని తిరగంటారు. అమ్మా నీ కళ్ళు చూస్తే రేఖలుగా మెరుస్తాయి. అమ్మా నీ సాటి చూస్తే చందమామలాగా ఉందమ్మా. నీ దండ్రులు చూస్తే బండి పండులాగా ఉన్నాయమ్మా. నీ ముక్కు చూస్తే నీ ఆపిల్ పండులాగా ఉందమ్మా. నీ పెదలు చూస్తే దసర పింఛలాగా ఉన్నాయమ్మా. నీ నడుము చూస్తే వడ్డారంలాగా ఉందమ్మా. నీ కాలు చూస్తే అడ్డుకొట్టలాగా ఉన్నాయమ్మా. నా కాలు చూస్తే జొంపలాగా ఎండిపోయి గొందేడు మేన గొండె వేస్తాడు. మళ్ళా ఎవరు అనుకోను మా నక్క నేను బాబు వేస్తాడు గొండ. అమ్మా నాయా అదే నా మొగుడు వస్తాడు అంత ఫోన్ పోయే. అమ్మా కలిగినా చిరిగినాను ఇంకా నువ్వు ఎటువంటి నీ వచ్చాను అనగల మేము అమ్మా ఎట్లయినా జాతర పోతాన్నా నువ్వు ఈ వయసు అనుకుంటున్నా. ఆ వయసులో నువ్వెన్ని చేత రాస్తాడవో నువ్వు గరుపులు చేత రావాలి బాగా. అమ్మా బామనే
బామునే అన్నాపురం ఎవడా గొలుపు లేపలేడా నువ్వా నన్ను ఊసేది కట్టి దిక్కరా నవ్వుతాను అమ్మా తొక్కున్నాయిడా ఓ కొడుకని కట్టుకుని వారికాడు రా పాలు దాటి బొమ్మలు తొమ్మిడిపోతాను నాలో మొత్తం పుచ్చిపోలేదు నీ పళ్ళు నా ప్రాణనాథుడు లేడా తల్లి లేడా నా మొగుడు లేడు 9 నా మొగుడు మొట్టాకి వెళ్ళాడు ఇంకో దాడవేట ఎంత తిన్నావురా చికెన్ నీ గాడు పొట్ట క్యాంప్ వెళ్ళిపోతే ఇంటికి లేట్ చేస్తాను నీ ఎవరు పెడతాను దిక్కుమాలోడా క్యాంప్ దేశాల్లో కష్టపడుతున్నా నువ్వు ఇంటికి చేస్తావా ఎన్ని సంవత్సరాలు క్యాంప్ తెచ్చావు 3 సంవత్సరాలు అయిపోయింది మొటాకెళ్ళి ఎంత తెచ్చావు 300 ఇచ్చాను చూడన్నా మొగుడు నారిమేడు మొగుడు చూడప్ప దొబ్బుతా నీకు లాభం వచ్చినాయి 3 సంవత్సరాలకు 300 అంటే సంవత్సరానికి ఒక 100 ఓ దిక్కుమాలడా ఓ పడిమాలడా ఓ కొద్దివడా ఓ దగ్గరోడా ఉమ్మునోడా నీ మొటాకెళ్ళి 3 సంవత్సరాలు 300 తెస్తే నీ మతం చూడకుండా ముగ్గురు కాసినాడు నీ లేపలు పిల్లలు పుట్టారు నీకు మా నక్కని ఏం బాబులేడా నీకు తెలిసి మా నక్కని చిన్నబాబు లేడా ఏ జరగదు బాబు ఎత్తుకోండి మా నక్కన్న రామ్ బాబు లేడా ముగ్గురికి నాగే పుట్టారు ముగ్గురు పిల్లలు కాసారు పుట్టిన ఊరు పేరు మందే నీకు అయిపోయిందిరా ముగ్గురు పిల్లలు కాసారు నేను 300 ఇచ్చా నేను 300 ఇచ్చి అప్పు ఇచ్చిందా పిల్లలు లోడంగా రావురా బాంకుమారోడా అమ్మా ఏం కట్టున్నారే బామునే అన్నాపురం నన్న బామ్మంటే నువ్వు అడినంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు యొక్క ముద్దులు వెళ్ళాడు నువ్వు ఒక పార్వతీదేవి అయిన ఒక పరమేశ్వరుడు నువ్వు ఒక పార్వతీదేవి కదా నువ్వు ఉత్తమని వెళ్ళాడు కదా అవునమ్మా అసలు ఇక్కడికి వచ్చిన కారణం బంగారం అమ్మా నా ప్రాణనాథుడు లేడా తల్లి నా మగుడు లేని నాన్న ఇల్లు వాడు పెళ్ళాలి అలాగే ఇన్స్ట్రుమెంట్ చేసుకొని వెళ్ళిపోతాను అమ్మా నీ ప్రాణనాథుడు లేడా నేటికి ఎన్ని దినములు అయింది నేటికి 9 దినములే కానొస్తుందమ్మా నువ్వు 9 దినాలకే ఇలాగ అయిపోతున్నావు నేటికి 9 మాసాలు అయింది కొద్దిగా రాజు కాలు చత్త కాలు చెత్త ఇంకా మట్టి చెప్పాలి తెల్లాలి సరిపెట్టి ఆడుకొని ఉందా నీకు మళ్ళీ ఈడెప్పుడు సరిపెడతాడు నాకు ఎప్పుడు తాళం పెట్టుకొని పూకొని కొట్టుకోండి గాలు చేస్తాం మీరు బాగా భరించడానికి నక్కాను రాంబాబుకి వెళ్ళిపోవాలి అమ్మా నీ ప్రాణాలు లేడా అసలు నేర్చేయమంటే చెప్తాను అమ్మా ఎవరా నీకు జబ్బు కట్టండి ఆ అమ్మకారు కదా మీరే దుడ్డు అంటారు అమ్మా ఒరే నీ చెయ్యి వండపారా మీరు పదకొండ కొట్టలేరు కొట్ట